సీఎస్కేను 5 సార్లు ఐపీఎల్ ఛాంపియన్గా నిలిపిన లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భవిష్యత్తుపై ఆ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ సంచలన ప్రకటన చేశారు. మోకాలి గాయం కారణంగా ఎంఎస్ ధోని ఐపీఎల్ 2026 సీజన్లో ఒక్క మ్యాచ్లో కూడా స్టేడియంలోకి దిగలేకపోయాడు. దీంతో ధోని ఐపీఎల్ కెరీర్ ముగిసిపోయిందనే చర్చలు జోరందుకున్న తరుణంలో కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ ధోని జట్టులో ఏ పాత్రలో ఉండాలనుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అది పూర్తిగా ధోని వ్యక్తిగత నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ధోని సీఎస్కే జట్టులోనే శాశ్వతంగా కొనసాగాలని తాము కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ధోని ఆటగాడిగా ఉంటాడా, కోచ్గా మారుతాడా లేదా మెంటార్గా సేవలందిస్తాడా అనేది పూర్తిగా ఆయన ఇష్టం. సీఎస్కేకు సంబంధించిన ఏ నిర్ణయమైనా ధోని అభిప్రాయంపైనే ఆధారపడి ఉంటుందని సీఈఓ పేర్కొన్నారు. అయితే ధోని అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వచ్చే సీజన్ నాటికి ఎంఎస్ ధోని సీఎస్కే మేనేజ్మెంట్లో కీలక బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందనే ఊహాగానాలకు ఈ కమెంట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. ఇక ధోని తరువాత సీఎస్కే సారథ్య బాధ్యతలు చేపట్టిన రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై వస్తున్న విమర్శలకు కాశీ విశ్వనాథన్ అడ్డుకట్ట వేశారు. రుతురాజ్ దాదాపు 3-4 ఏళ్ల పాటు ధోనిని చాలా దగ్గరగా గమనించిన తర్వాతే కెప్టెన్సీని అందుకున్నాడు. ఎంఎస్ ధోని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్లు రుతురాజ్ను ఎంతో ప్రశాంతంగా ఉండే కెప్టెన్గా తీర్చిదిద్దారు. రాబోయే రోజుల్లో సీఎస్కేలకి వచ్చే యువ క్రికెటర్లలో కూడా రుతురాజ్ ఇదే నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాడు అనే పూర్తి నమ్మకం మాకుంది అని ఆయన వెల్లడించారు. ఈ ఐపీఎల్ 2026 సీజన్లో సీఎస్కే ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ధోని మైదానంలో లేకపోవడం జట్టుపై స్పష్టమైన ప్రభావాన్ని చూపింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్లలో సీఎస్కే కేవలం 6 మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించి 12 పాయింట్లతో పట్టికలో 8వ స్థానానికి పరిమితమై ప్లే ఆఫ్స్ రేస్ నుంచి తప్పుకుంది.